మొన్న బొబ్బట్లు పులిహోర వీడియో పెట్టాను కదా, నిన్నైతే వంట వీడియో ఏం పెట్టలేదు. ఇది నిన్నటి వంట అనమాట. దొండకాయ వేపుడు, తర్వాత మామిడికాయ పప్పు చేశాను. ఈ దొండకాయలండి చక్కగా రంగు మారి వేగితే అదొక రుచి, అసలైన రుచి అనమాట. ఆ దొండకాయలో తీపి కూడా తెలుస్తుంది. కానీ నిన్న కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నాయి, ఇదొక రుచి అనమాట. తర్వాత మామిడికాయ పప్పు కూడా చేశాను. అయితే మొన్నట్లాగే నిన్నటి వంట అంతా కూడా కరెంట్ లేకుండానే నడిచిందనమాట. నిన్న కూడా చాలాసేపు పవర్ కట్ అయింది, ఎందుకో మరి తెలీదు. ఇంకా ఈరోజైతే నాకేం కూర చేసి ఓపిక లేదు. విహారీ కిందసారి వచ్చినప్పుడు శనగపచ్చడి కావాలన్నావు కదా, అది చేసేదా లేదా తీపప్పు చేసేదా అన్నాను. అయితే శనగపచ్చడే చేయమ్మా అన్నాడు. ఈ శనగపచ్చడైనా కందిపచ్చడైనా పెసరపచ్చడైనా అంటే పప్పులు వాసన ఉంటాయి కాబట్టి కొంచెం కారం పులుపు ఎక్కువే పడాలి. అయితే ఈ శనగపప్పు పచ్చడిలో మాత్రం మేము చింతపండు వేయం. కందిపచ్చడి పెసరపచ్చడికి వేస్తాం, కానీ కొంతమంది ఇందులో కూడా వేసుకుంటారు. ఎవరిష్టాన్ని బట్టి వారికి ఉంటుంది. మాకైతే ఇలా కమ్మగానే ఇష్టం శనగపప్పు పచ్చడి. ఇంగువ, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయిస్తాం శనగపప్పుతో పాటు. తర్వాత వద్దన్నాడు వాడు, కానీ నేను కొంచెం బంగాళదుంపలు కూడా వేయించాను. తర్వాత పోపుల డబ్బాలో ఉన్న వస్తువులన్నీ వేసి పోపు వేయకుండా, నూనెలో పోపు వేయకుండా కటికచారులా పెట్టానఅనమాట. నేను వాంగీబాత్ చేసుకున్నాను అన్నప్పుడల్లా విహారీ అమ్మ ఈసారి నేను వచ్చినప్పుడు నాకు చెయ్యి అనేవాడు. ఇంక రాత్రికైతే వాడికి ఒక్కడికే చేశానఅనమాట. సంతకెళ్ళి కూరలు తెచ్చాను. అందులో 5 వంకాయలు ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా నూనె వేసి జీడిపప్పు వేయించి తర్వాత ఈ వంకాయలు కూడా వేశాను. 4 పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా కట్ చేసి వేశాను. ఇవి కొంచెం మూత పెట్టి మగ్గించాను. తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కారం, తగినంత ఉప్పు వేసి మరోసారి కలుపుకొని బిర్యానీ మసాలా వేశాను. చూస్తున్నారు కదా, ఒక పెద్ద స్పూన్ అనుకోండి అంత వేశాను. ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేయాలనిపించింది, అందుకే కొంచెం కసూరి మెత్తి తీసుకొని బాగా 2 చేతుల మధ్య నలిపి అది కూడా వేసి వేయించాను. తర్వాత ముందుగానే ఒక 25 నిమిషాలు అనుకోండి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అవి నీళ్లతో సహా వేశాను. ఉప్పు కరిగింది అనుకున్నాక కుక్కర్ మూత పెట్టి హైలో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. నాకైతే ఇలా సాలిడ్గా ఏదో తినాలని లేదు, ఏదైనా చిరుతిండి తినాలనుంది. అది తిని రాత్రి బతికేస్తాను. అందరికీ శుభరాత్రి.